ఒకటి మాలోకి అర్థమవుతుందండి, చొప్పించి ఈ ఇన్సిడెంట్ ద్వారా నాయుడు గారు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఎవరికైతే ఎక్స్ హ్యాండిల్స్ ఇచ్చారో ఆ ఏజెన్సీల మీద కూడా మీరు నిఘా పెట్టాలి. దాంట్లో వీళ్ళు అదే ఇన్ఫిల్ట్రేటర్స్ అదే సార్ వచ్చేసారు అదే సార్ వైసీపీ వాళ్ళు. మాకు వాళ్ళ మనుషుల్ని అక్కడక్క బీజేపీలో, జనసేనలో, తెలుగుదేశంలో చొప్పించి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ప్లాన్ చేసే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెడతాం, పర్ఫెక్ట్ గా ఉంటాం. ఏది కూడా ఇలాంటివి ఏవి జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేది ప్రభుత్వం, కూటమి పార్టీలు. 10 కాలాల పాటు వీళ్ళు ఎన్ని చేసినా మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు. ఫైనల్ గా అండి, ఒకసారి చేసినా నిన్న పర్ఫెక్ట్ గా వల్లభనేని ఉంటుంది కూటమి. వంశీని పరామర్శించిన తర్వాత పేర్ని నాని ఏం మాట్లాడారు చూసి రవికిరణ్ గారి దగ్గరికి వద్దాం ఒకసారి. పేర్ని నాని గారు మాట్లాడారు, పాపం కటిక నేల మీద పడుకుంటున్నారు వల్లభనేని వంశీ గారిని. ఒకసారి చూద్దాం. రాలిపడిన ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరు నాని అరెస్ట్ చేస్తాను, పేరు నాని అరెస్ట్ చేస్తానని నేను రోడ్ల వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాల నాని, పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. రవికిరణ్ గారు ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే అయిపోతుంది కదా, ఈ మాట్లాడవు కదా. ఇప్పుడు పచ్చ కావిడిలోకి లోకం అంతా పచ్చ కనబడినట్టు మూటలెత్తే వాళ్ళకి అందరూ మూటలు ఎత్తారని కనబడుతున్నట్టుంది. ఈ మూటలెత్తే కార్యక్రమాలు ఏంటో, ఈ డాష్ ఏంటో, ఆ రోమాలు ఏంటో, ఆ భాష ఏంటో, వాళ్ళ నాయకుడి భాష, వీళ్ళ భాష, వైసీపీ భాష కరెక్ట్ కాదండి. అది మంచి పద్ధతి కాదు. అది ఇప్పుడు ఏ రకంగా సరే, వంశీ గారికి జైల్లో వేరే వేరే ఇబ్బందులు ఉన్నాయి, సౌకర్యం కాదు, పిటిషన్ చేశారు కదా వారు. అట్లాగూ కోర్టులో పిటిషన్ చేశారు, విచారించారు, సోమవారం తీర్పిస్తా అన్నారు. వారికి తెలుసు కదా, మంత్రిగా చేశారు. చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ కస్టడీలో పెట్టినా సరే ఆయనకి సౌకర్యాల కోసం కోర్టులో పిటిషన్ చేశారు. ఆయనన్నా, మీరన్నా, నేనన్నా, ఎవరన్నా జైలుకి వెళ్తే మరి పిటిషన్ ద్వారానే అవుతుంది, కానీ ఇంకా వేరే ద్వారా ఎలా అవుతుందండి? మనకున్న వ్యవస్థలో అవదు. ఆ వ్యవస్థ చూస్తున్నారు. చివరిలో ఆయన ఒక రిక్వెస్ట్ ప్లేస్ చేశారండి. పట్టకుండా బయటకు వచ్చి మైక్ కనిపింది కదా అని చెప్పి ఊగిపోతే ఉపయోగం ఏంటి సార్? కాదు, ఒక రిక్వెస్ట్ ప్లేస్ చేశారు, మా ఇద్దరిని అరెస్ట్ చేయండి అని. అదే దాని మీద దృష్టి పెట్టచ్చు కదా. ఇప్పటికే చాలా మంది మీద, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు సార్, ఆయన మీద ఆల్రెడీ జూలై మాసంలో ఇక్కడ అధికారులు, మున్సిపల్ అధికారులని ఆయన స్వయంగా అనుచరులతో వచ్చి కొట్టారండి. ఆ కేసు ఇంకా విచారణ మొదలు పెట్టలేదు. ఎందుకు మొదలు పెట్టలేదు నాకు అర్థం కాదు. 41A అరెస్ట్ తర్వాత, ముందు అరెస్ట్ అక్కర్లేదండి, ముందు 41A నోటీస్ ఇవ్వండి సార్. అలాగే కొడాలి నాని గారి మీద ఆల్రెడీ విశాఖపట్నంలో కేసు పెట్టారు, అలాగే గుడివాడలోనే వాలంటీర్లే కేసు పెట్టారు జూన్ జూలైలో మమ్మల్ని మోసం చేసి రిజైన్ చేయించారని 41A నోటీస్ ఇవ్వండి. అలాగే ఈయన కూడా ఇవ్వండి 41A నోటీస్. ఈ రైస్ విషయంలో తర్వాత కొన్ని కనీసం చట్టబద్ధంగా విచారణ మొదలుపెట్టండి. రవికిరణ్ గారు, ప్రభుత్వం మీదే, మీ ప్రభుత్వాన్ని అడగండి అంటున్నా. అదే సార్, మీరు ఛానల్ అవకాశం కల్పిస్తే మీ ఛానల్ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు కూడా తెలవాలి, ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విచారణ మొదలుపెట్టిన అరెస్ట్ తర్వాత గబగబా అరెస్ట్ చేసామని మేమేం కోరుకోవట్లేదు. అలాగే మా ప్రభుత్వం కూడా తొందరపాటు చర్యలు వాళ్ళు చేసిన విధంగా మేము చేసి మళ్ళీ అదే వీళ్ళు ఒకటే పేరైతే మేము తెచ్చుకోము. 41A నోటీస్ అన్న ఇచ్చి వీళ్ళందరికీ విచారణ మొదలుపెట్టి విషయాలు తెలుసుకోండి. అవసరమైతే అరెస్ట్ చేయండి, లేదా కేసు తప్పు కేసు కేసు కొట్టేయండి. ఎవరు తిన్నారు, విచారణ చేయండి నేను అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా. రైట్, ఎనీథింగ్ టు యాడ్ అండి కీర్తన్ గారు? సేమ్ థింగ్ అండి. ఏంటంటే వీళ్ళు అన్ని తెక్కాలు అందకపోతే చేతులు అన్నట్టు, ఒకసారి ఏమో బయటకు వచ్చి చంద్రబాబు సపోర్ట్ చేసి మాట్లాడతారు, పొగుడతారు. మళ్ళీ కొంచెం లెక్కలు వచ్చి జగన్మోహన్ రెడ్డి మేము ఉన్నాం మీకు ఇంకా కానివ్వండి, నేను అధికారులనే చట్టిప్పి కొడతారంటున్నాను, ఇంకా మీరు చలామణి కానీ మాట్లాడండి అనగానే ఇంకా రెచ్చిపోతారు. మళ్ళీ ఒకరిద్దరు అరెస్ట్ చేయగానే మళ్ళీ పిల్లలాగా వెళ్ళి లోపల దానుకుంటారు. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో రెడ్ బుక్ ని పెట్టేస్తే మాత్రం అందరి కథ తెలిసిపోతుంది కదా నాకు ఒక ఇంటెన్షన్ సార్. రైట్, థ్యాంక్ యూ కీర్తన్ గారు, రవికిరణ్ గారు, సురేష్ గారు అండ్ సురేంద్ర నాయుడు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే టీటీడీ బోర్డు సభ్యులు